ఆ, స్టార్ట్ చేయండి. నేను వెరిఫై రావట్లేదే. ఎన్నో ఫైల్ వరకు వెళ్ళాం మనము? 30 తీసుకున్నాం. ఓకే. ఆ, ఉమ్, 35 అయిపోయింది. అయిపోయిందా? 36. ఈవెంట్ ఈవెంట్ డన్, ఈవెంట్ నెక్స్ట్. ఓకే. ఇక్కడ చూడు, మాడ్యూల్ లోపల ఇంటూ ఐ ఈక్వల్ టు ఇనిషియలైజ్ చేస్తున్నాడు జీరోతో. బిట్ 7 డౌన్ టు జీరో, డేటా 1 డేటా 2. ఈవెంట్ డన్, ఈవెంట్ నెక్స్ట్. టాస్క్ జనరేటర్ ఐ ఈక్వల్ టు 0 to i <10 i++. యూ ర్యాండమ్స్ డేటా 1లోకి ఎన్ని వస్తాయి ఇప్పుడు? ఇప్పుడు 10 వస్తాయి. 0 to 9. వెరీ గుడ్. డేటా సెంటర్ రిక్వెస్ట్ వెయిట్. నెక్స్ట్ ట్రిగ్గర్. నెక్స్ట్ ట్రిగ్గర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. డన్ ఎండ్ టాస్క్. ఓకే. ఆ, టాస్క్ రిసీవర్. ఫర్ ఎవర్ బిగిన్ 10 10 నానో సెకండ్. డేటా 2 ఈక్వల్ టు డేటా 1. డాలర్ డిస్ప్లే డివిడి రిసీవ్డ్. డేటా రిసీవ్డ్. నెక్స్ట్. మళ్ళీ వెయిట్ సెకండ్ వెయిట్ చేయి. ఓ, రికార్డ్ పెట్టామా? చూడు. పెట్టినాంలే. పెట్టినాంలే. ఏమిది? ఏంది అవుట్పుట్ రావట్లేదే?
చూద్దాం ఇది అవుట్పుట్ టూల్ ప్రాబ్లమా లేదంటే మన కోడ్ ప్రాబ్లమా తెలియాలి. కోడే ప్రాబ్లం. టాస్క్ 1 స్టార్టెడ్ ఎక్కడ ఇక్కడ చూడు. టాస్క్ 1 స్టార్టెడ్, టాస్క్ 2 స్టార్టెడ్ అట్ 0, టాస్క్ 1 కంప్లీటెడ్ at 20, టాస్క్ 2 కంప్లీటెడ్ at 30. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే క్లాస్ ఇంటూ క్లాస్ ర్యాండమైజేషన్కి ర్యాండ్ కీవర్డ్. కన్స్టెంట్ డేటా సి, డేటా ఇస్ లెస్ దెన్ 10, డేటా ఇస్ గ్రేటర్ దెన్ 0 అంటే 1 to 9 వరకు వస్తాయి ఇవి ఏంటి క్లాసు. క్లాస్ సెకండ్ ర్యాండ్ ఇంటూ డేటా, కన్స్టెంట్ డేటా సి, డేటా గ్రేటర్ దెన్ 10, డేటా లెస్ దెన్ 20 ఎండ్ క్లాసు. క్లాస్ మెయిన్ సెమాఫోర్ దేనికి యూజ్ చేస్తారు? సింక్రనైజేషన్కి. ఫస్ట్ ఎఫ్, సెకండ్ ఎస్, ఇంట్ డేటా ఇంట్ ఐ ఈక్వల్ టు 0, సెకండ్ టాస్క్ సెకండ్ ఫస్ట్ సెమాఫోర్ గెట్ 1 ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 10, ఐ ప్లస్ ప్లస్ బిగిన్. ఎఫ్ ర్యాండమైజ్ డేటా ఎఫ్ డేటా డిస్ప్లే ఫస్ట్ యాక్సెస్ సెమాఫోర్ డేటా సెంట్ అది చేసినాము. డిస్ప్లే సెమాఫోర్ అన్ఆక్యుపైడ్ టాస్క్ సెండ్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 10, ఐ ప్లస్ ప్లస్ ఎస్ ర్యాండమైజ్ డేటా ఈక్వల్ టు ఎస్ డాలర్ డిస్ప్లే యాక్సెస్ సెమాఫోర్ డేటా సెండ్ సెమాపుట్. వీడు మొత్తానికి ఏం చేస్తాడంటే సెమాఫోర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాడు. ఓకే దాంట్లో ఒక కీ పెడతాడు. ఆ కీ పెట్టి ఆ కీ పెట్టినంతసేపు సింక్రనైజేషన్ కోసము ఏదైతే టాస్క్ రన్ అవుతుందో అదే రన్ అవుతుంటుంది. అది అయిపోయిన తర్వాత దానికి కీ తీయేస్తున్నాడు, మళ్ళీ ఇంకోటి రన్ చేస్తున్నాడు. ఒక కీ పెట్టుతున్నాడు, మళ్ళీ ఒకటి రన్ చేస్తున్నాడు, మళ్ళీ ఒకటి తీయేస్తున్నాడు, మళ్ళీ ఒకటి అట్లా. ఓకే ఒకే ఒక కీ. సెమాఫోర్లో ఎన్ని కీస్ అయినా ఇవ్వచ్చు కదా, దీంట్లో ఒకే ఒక కీ ఇస్తున్నాడు. చూడు సెమాఫోరు యాక్సెస్ సెమాఫోర్ని యాక్సెస్ చేసి డేటాను సెండ్ చేస్తాను. ఫస్ట్ 13, 15, 11, 12, 16, 14, 17, 11, 17, 12. ఓకే అలా చేస్తున్నాడు. అర్థమైందా? ఆ? అర్థం కావట్లేదు ఏంటి? సెండ్ అవుతుంది అంటున్నా దీంట్లో. నీ వాయిస్ బ్లర్ అవుతుంది, నాకేమైనా పిల్ల ఏంటి? ఓన్లీ డేటా సెండ్ చేస్తున్నావా అంటున్నా. అవును, సెమాఫోర్ యూజ్ చేసి మనం సెండే కదా చేసేది, రిసీవ్ చేసుకోం కదా. ఓకే జనరేటరు రన్ను, డ్రైవరు, మాడ్యూల్. జనరేటర్ ఈ మూడు చిన్న సింపుల్ మాడ్యూల్స్ తీసుకున్నాడు. ఇంటి డేటా 12 ఇచ్చినాడు. మెయిల్ బాక్స్ ఇక్కడ మెయిల్ బాక్స్లు వాడుతున్నాడు. మెయిల్ బాక్స్లోకి ఇప్పుడు ఎలా చేస్తున్నాడంటే జనరేట్లో జనరేట్ చేసిన డేటాని డ్రైవర్కి పంపించాలి. ఎలా పంపించాలి? నీకు డైరెక్ట్ లైన్ ఉండదు కాబట్టి ఏం చేస్తానంటే మెయిల్ బాక్స్లో డేటాని పెడతాడు. పెట్టిన దాన్ని డ్రైవర్లోకి పంపిస్తున్నాడు. డ్రైవరు మెయిల్ బాక్స్ని ఓపెన్ చేసుకొని డేటా తీసుకుంటుంది. ఓకే దాని తర్వాత అది ఇంటర్ఫేస్ ద్వారా డియూటీకి డేటా ఇస్తుంది. అది కాకుండా ఇది టాప్లో ఏమంటే టాప్లో మళ్ళీ మనం మెయిల్ బాక్స్ని డిఫైన్ చేసి ఆ మెయిల్ బాక్స్ని యాక్సెస్ చేసేకి జనరేటర్కి పంపించేకి టాప్ నుంచి పంపిస్తున్నాం. నీకు అర్థమైందా? మళ్ళీ చెప్పాలా?
దీన్ని అది ఇది దీన్ని ఐపీసీ అంటారు, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటారు. అంటే ఏంటంటే నీకు సింక్రోనైజేషన్కు ఎన్కాప్సులేట్ అవడానికి, దాని తర్వాత నీ డేటాని ఒక ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ పంపించడానికి డైరెక్ట్గా పంపించేకి ప్లేస్ లేదు. డైరెక్ట్గా పంపించడానికి ఒకటే ఒక వే ఉంది, అదేంటంటే ఇన్హెరిటెన్స్. ఎక్స్టెన్స్ కీవర్డ్ ద్వారా మనం పంపించుకోవచ్చు, దాన్ని దాన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే దానిని డీల్ చేయడం చాలా కష్టం. అలా కాకుండా మెయిల్ బాక్స్ అనే ఒక డబ్బాలో పెట్టేసి వీటి నుంచి ఆడికి గాల్లో పంపించేస్తాము. అది గాల్లోంచి అందుకుంటుంది, గెట్ అని తీసుకుంటుంది, ఇక్కడ పుట్ అని పెట్టి పంపిస్తాము, అంతే. అది ఇప్పుడు ఈడ చూడు టాస్క్ రన్ mbx.put డేటా. ఈ డేటాలో ఏముంది? 12 ఉంది. ఈ 12 ఉండే డేటాని ఎంబీఎక్స్లో పెట్టేసి పుట్ అని చెప్పినాం, అది పుట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఎంబీఎక్స్లోకి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది. ఎండ్ క్లాసు డ్రైవర్. ఈ డ్రైవర్ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో ఒక టాస్క్ తీసుకుంటాం, రన్ టాస్క్. ఆ రన్ టాస్క్లో గెట్ అంటాము, అది వచ్చేస్తుంది, అంతే. అంతే. ఓకే. దీంట్లో ఇప్పుడు మెయిల్ బాక్స్ జనరేటర్ డ్రైవర్ డ్రై, మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్, ఇనీషియల్ బిగన్, జనరేటర్ న్యూ, డ్రై న్యూ, ఎంబీఎక్స్ న్యూ, జనరేటర్ ఎంబీఎక్స్, డ్రైవర్ జనరేటర్ డాట్ డ్రైవర్ డాట్ రన్. ఇది ఓకే. ఓకే, దీన్ని ఇప్పుడు నీకు ఈ డేటా ఓకేనా, ఒక మ్యాజిక్ లాగా జనరేటర్లో మాయమైపోయేసి డ్రైవర్లో ఓపెన్ అవుతుంది. చూసి షాక్ అవుతావు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. చూడు ఎంత బాగుంటుంది ఇది. విఎల్ఎస్ఏ కోర్స్ అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది జనరేటర్లో పెట్టిన తర్వాత ఒక డిస్ప్లే పెట్టాలి. పుట్ చేసిన తర్వాత డేటా సెంట్ ఫ్రమ్ జనరేటర్ అనేసి ఒక మెసేజ్ రావాలి మనకి. గెట్ చేసిన తర్వాత డేటా రిసీవ్డ్ అనేసి ఒక మెసేజ్ రావాలి. అది చూడు చూడు డేటా సెంట్ ఫ్రమ్ జనరేటర్ 12, డేటా రిసీవ్డ్ ఫ్రమ్ ది రిసీవర్ 12. చూడు అక్కడ అక్కడ అది పంపించేసింది, ఇక్కడ ఇది తీసుకునేసింది 12 అనే వాల్యూని. అర్థమైపోయిందా? అట్లే సేమ్ మానిటర్ నుంచి స్కోర్ బోర్డు కూడా సేమ్ అట్లే పంపిస్తుంది డేటాని. దాని తర్వాత దాని తర్వాత డ్రైవర్ నుంచి యాక్చువల్ డేటాని మనము రెఫరెన్స్ మోడల్, గోల్డ్ మోడల్ అని స్కోర్ బోర్డుకి పంపిస్తాం. అప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. ఓకే, ఈడ 12 పంపించినాం, ఆడ ఒకవేళ 13 వచ్చింది అనుకో, అది మిస్ మ్యాచ్. ఈడ 12 పంపించాం, అక్కడ 12 వచ్చింది అనుకో డియూటీ నుంచి, అది మ్యాచ్. అంతేప్ప, అయిపోయా. అదే టెస్ట్ బెంచ్ అంటే నువ్వు చేయాల్సింది. మొత్తం టెస్ట్ బెంచ్ సినారియో ఇంతే, గేమ్ లేదు. ఇదంతా ఇంతే, ఇంకేం లేదు. దీన్నే మనం ఎక్స్టెండ్ చేస్తాము, దేంట్లో యూవీఎంలో ఎక్స్టెండ్ చేస్తాము, జనరలైజ్ చేస్తాం. కాబట్టి అది కొంచెం ఇంపార్టెంట్. అది కూడా నేర్చుకుంటా అందాము. కాకపోతే నువ్వు ప్రాక్టీస్ చేసేయి, మనం దీనిపైన ఇంటర్వ్యూలకు పోతా అంటే దాన్ని నేర్చుకుందాం. ఓకే. అమ్మా, ఇదేంది ఫస్ట్, ఇది ఏం చేస్తున్నాం మనము? జనరేటరు, మెయిల్ బాక్స్ జెన్2 డ్రైవరు, ఇది పెడుతున్నాం. మెయిల్ బాక్స్ మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ ఇన్ ఫంక్షన్ 56ని పంపిస్తున్నాము. జనరేటర్ జనరేటర్లో సెంట్ డేటా అని పెడుతున్నాము. దాని తర్వాత డ్రైవర్లో రిసీవ్ డేటా అని పెడతాము. సేమ్ ఇది కూడా రన్ చేసి చూపియాలా, లేదంటే నువ్వు చేసుకోగలవా? ఇది సేమ్ ఇంతే, 56ని పంపించి తీసుకుంటున్నాం. నువ్వు చేసుకోగలవు, కానీ నీకు టైం వేస్ట్ చేయనియను నేను. నీ టైంని నేనే పెడతా. నేనే ఇక్కడ చేయించేస్తే ఎంతసేపు, జస్ట్ లెస్ దాన్ 1 minute కదా.
56ని పంపించి తీసుకుంటాం. ఓకే, సెండ్ చేసిన 56ని రిసీవ్ చేసుకున్నాం 56ని. ఓకే, ట్రాన్సాక్షన్ D1 D2 D అవుట్, ట్రాన్సాక్షన్ TMBX, ఇది ట్రాన్సాక్షన్ న్యూ, ఇవి ఇక్కడ చేస్తున్నాము. అసర్షన్ చూసిన తర్వాత ఇది చూద్దాంలే. ఇది అసర్షను, గుర్తుపెట్టుకో అసర్షను. ఇది పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ హ్యాష్ అని పెడితే. ఓకే, ఇది చూద్దాం ఇప్పుడు. 12/3 పంపిస్తున్నాము, మళ్ళీ అక్కడ రిసీవ్ చేసుకుంటున్నాము. చూద్దాం ఇది. అసర్షన్స్ చూడాలి. this.temp ఏంది ఎర్రర్, ఏంది ఇది? సైన్స్ తీరా ఇంకో క్లాస్ అప్ప ఇది. గోపాల్. ఇంకోటి ఇప్పుడు ఉమ్, ఇప్పుడా ఉమ్, అసలు గ్యాపే ఉండట్లే, గొంతు పోతుంది చెప్పి చెప్పి చెప్పి. నువ్వేమి ఇట్లా ఏదో డెలివరీలు ఇవి అవి చేసి సంపాదించేస్తావు, నేను అట్లా చేయలేను. నా దగ్గర బైక్ కూడా లేదు, నేను చేయలేను కూడా అది. కాబట్టి ఇట్లా క్లాసులు చెప్పుకొని సంపాదించుకుంటాను నేను. ఏదైతే ఏం లేదు. ఉమ్, ఇన్పుట్ పెట్టేస్తే ఇదేం కనపడలేదా? ఆగండి ఉంది. ఫుల్ రన్ చేస్తే ఇంకా ఆ? ఫుల్ రన్ చేస్తే కదా మీకు ఇందులో బ్యాచ్ ఉమ్, స్టార్ట్ చేస్తావు ఇప్పుడు. దాన్ని ఎండ్ ఎలా ఉండాలంటే ఉమ్, నువ్వు బిజీ ఉండాలి. మేము నిన్ను అపాయింట్మెంట్ కోసం ఉమ్హు. వాడు శివ ఆయన మాదం తెలుకొని ఉమ్, ఉమ్, ఉమ్. ఎట్లా ఉన్నారు ఎట్లా అయ్యారు ఇప్పుడు.
చూద్దాం చూద్దాం. సరే అయితే కట్ చేస్తాను. మళ్ళీ నాకు ఇంక వర్క్ ఉంది ఆ, ఇప్పుడు. ఇంకా మిగిలిన 4 5 సరే ఉన్నాయి అంతేలే. గోపాల్, సరేలే. చూడు ఉమ్, ఇవి ఉన్నాయి అంతే. ఉమ్, ఇవి ఉన్నాయి అంతే. ఎన్ని వరకు? 52 వరకు ఉన్నాయి అంతే ఇవి. ఇవి చేయడానికి ఒక 10 నిమిషాలు అంతే. అప్పుడు F4 తీసుకుంటావా? ఆ? ఎప్పుడు తీసుకుంటావు ఇది క్లాస్? 1/2 అవర్ అట్లా అయిపోతుంది, నీకు ఫోన్ చేస్తాలే. తీసుకొని ఇవన్నీ ఫినిష్ చేసి, డౌట్ కూడా ఫినిష్ చేసి, నీ రెజ్యూమ్ ఓకే. ఈరోజు తెప్పించుకొని మం మంచి రోజు చూడు. నీకు నమ్మకాలు ఉన్నాయి ఏమన్నా, దేవుళ్ళు దయ్యాలు ఇవి? సరే మనకి ఏం లేదు. లేకపోయినా కూడా మంచి టైం చూసే పెడతాం, పోతే పోయింది నాయనమ్మ. జాబ్ కదా. సరే bro. నువ్వు ప్రాక్టీస్ కూడా చేయాలి గోపాల్ ఇవి. ఓకే. అయితే నేను సరేలే. మోస్ట్లీ ఈరోజు ఫ్రైడే కదా, రేపు పెట్టేద్దాం. రేపు ఉమ్. సరే. సరే ఉండేనా? సరే. సరే బాయ్.